వెల్కమ్ బ్యాక్. అమర్నాథ్ గారు, ఎన్నికల ఫలితాలు రాకముందు తమ ఇష్టానుసారంగా మాట్లాడడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సారీ అన్నయ్య అంటూ వీడియోలు రిలీజ్ చేయడం, అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి తిడుతూనే ఉన్నారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళ అరెస్టు ఉంటుందా లేదా అని చెప్పేసి టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అంటే మహిళల్ని అరెస్ట్ చేయరా? అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా మాట్లాడుతున్నారు, ఓకే వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయరేమో, ఒకవేళ సారీ చెప్తున్నారు కాబట్టి ఇంకా అరెస్ట్ ఉండదేమో అని అనుకుంటున్నారు. నిజంగా వీళ్ళు మహిళలు కాబట్టి వీళ్ళ అరెస్ట్ ఏమీ ఉండదంటారా? మేడం ఖచ్చితంగా ఉంటుంది మేడం, ఖచ్చితంగా చేయాలి కూడా. ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళలది కీలక పాత్ర మేడం. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా కుటుంబాన్ని ఏ విధంగా చక్కబెట్టాలా, ఏ విధమైనటువంటి విలువలు నేర్పాలా పిల్లలకు కానీ సమాజానికి కానీ, ఏ విధమైనటువంటి ఒక వ్యవస్థను నిర్మించాలనే దాంట్లో మహిళలే కీలక పాత్రగా ఉంటారు మేడం. ఇలాంటి మహిళలను వీళ్ళ దుర్బుద్ధి వల్ల, వీళ్ళు కొంచెం పెంచి పోషించే పేటిఎం బ్యాచ్ల వల్ల ఇవాళ ఉన్నటువంటి మహిళలు కూడా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చాలా మంది షర్మిల గారి మీద కానీ, లేకుంటే భువనేశ్వర్ మేడం మీద కానీ, బ్రహ్మిణి గారి మీద కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల మీద కానీ రకరకాలైనటువంటి మాటలు మేడం. ఇవన్నీ కూడా మా ఇంట్లో మా తల్లిదండ్రులు కూడా ఈ టీవీ డిబేట్లలో వాళ్ళని చూసి ఈ విధంగా ఇంత నీచాతి నిజంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధంగా సమాజం పోతుందనే ఆలోచన ప్రతి ఒక్క కుటుంబం కూడా చేస్తా ఉంది మేడం. ఇలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మాత్రం వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి, వాళ్ళని ఖచ్చితంగా అరెస్టులు కూడా ఉంటాయి. ఏంటంటే వీళ్ళలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏ విధంగా ఆ విధంగా చట్టాన్ని వాడుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు మేడం. ఈ రోజు దానికి ఖచ్చితమైనటువంటి కేసులు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పులను అన్ని పర్ఫెక్ట్ గా చార్జ్ షీట్ కానీ, లేకుంటే అన్ని ఫైల్ చేసి దాని తర్వాత అరెస్ట్ ఉంటాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన ఈ అరెస్టులు ఇలాంటి చర్యలు ఏవి ఉండవు, మహిళల్ని మేము గౌరవిస్తాము అని మీరు పదే పదే చెప్పారు కదా మేడం. మహిళలను ఖచ్చితంగా గౌరవిస్తాము, కాదని చెప్పము. కానీ తప్పు చేసిన మహిళలను ఒకరు ఇద్దరు ఇది అదే పనిగా వాళ్ళు అలాంటి వారి మీద మాత్రం ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలని నేను కూడా కోరుకుంటాను మేడం. ఉంటాయి అనేది ఒక విషయం అయితే ఉండాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఈ విధమైనటువంటి సంస్కృతి సమాజానికి కూడా మంచిది కాదు మేడం. నాకు ఒక కూతురు ఉంది, రేపు భవిష్యత్తులో నా కూతురు కూడా పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి వ్యక్తులు కానీ ఈ సమాజంలో ఉండకూడదు మేడం. ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ ఉండాలి, వాళ్ళ మీద చర్యలు ఉండాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి. అరెస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ అదే విధంగా ఉండాలనుకునే విధంగా లేదు, ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా మార్పు రావాలా. మార్పు వచ్చే విధంగా పోలీసులు కూడా వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మేడం. కానీ ప్రస్తుతం రాజకీయాల గురించి అయితే శ్రీరెడ్డి నేను ఇంకా మాట్లాడను అని చెప్పేసి మాట్లాడడం లేదు కదా, మరి దీంతో వదిలేస్తారా ఏమైనా సానుభూతి చూపించి? మేడం ప్రస్తుతం మాట్లాడినంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వల్ల వాళ్ళు ఆ విధమైనటువంటి వాయిస్ ఇస్తున్నారే తప్ప భవిష్యత్తులో మాట్లాడరా అదే భవిష్యత్తులో ఎలా బిహేవ్ చేస్తారనేది మనం ఇప్పుడు గెస్ చేసేదానికి లేదు మేడం. కానీ గతంలో జరిగిన దానికి మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి మేడం. రైట్. సుబ్బారెడ్డి గారు, సుబ్బారావు గారు.